హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో మన వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో మీరు ఇంకా పలానా టాపిక్ మీద లేకపోతే మీకు ఏదైతే సబ్జెక్టివ్ టాపిక్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్గా మన యొక్క ఛానల్ కంటెంట్ని షేర్ చేయండి, సో లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక హెపారిన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో హెపారిన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ పేరెంటల్ యాంటీకోగులెంట్. అంటే హెపారిన్ అనే మాలిక్యూల్ని పేరెంటల్ రూట్ ద్వారానే తీసుకుంటారు. ఎందుకంటే కానీ హెపారిన్ ఈజ్ హ్యావింగ్ లార్జ్ మాలిక్యూల్ వెయిట్ అండ్ హెపారిన్ ఈజ్ ఏ అయనైజ్డ్ మాలిక్యూల్. Heparin is an ionized molecule. Because of its ionization nature, it having poor absorption and distribution through oral route. అందుకనే దీన్ని ఖచ్చితంగా పేరెంటల్ రూట్లో తీసుకుంటారు. అండ్ హెపారిన్ నేమ్ పరంగా చూసుకుంటే కనుక హెపార్ అంటే లివర్ అండి. సో గ్రీక్ భాషలో హెపార్ అంటే లివర్ అండ్ ఇట్ ఎస్పెషల్లీ ఇన్హిబిట్ ద క్లాటింగ్. ఇట్ ఈస్ అన్ యాంటీకోగులెంట్. రిగార్డింగ్ మెకానిజం, heparin binds to antithrombin. Heparin forms a complex with antithrombin and this heparin plus antithrombin complex prevent the formation of clot by decreasing the function of thrombin. So thrombin is one of the endogenous mediator in the body involves in thrombosis. అంటే రక్తం గడ్డగట్టడంలో హెల్ప్ చేసే థ్రాంబిన్ యొక్క ఫంక్షన్ని తగ్గిస్తాయి. ఎట్లా? హెపారిన్ అనేది యాంటీథ్రాంబిన్తో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, తద్వారా క్లాట్ అనేది ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది. సో హెపారిన్ని ఖచ్చితంగా పేరెంటల్ రూట్లో తీసుకోవాలి. అండ్ హెపారిన్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ 100% ఓరల్ రూట్లో తీసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ హెపారిన్ డోస్ కనుక ఎక్కువైతే హెపారిన్ యాంటీడోట్గా ప్రోటమైన్ సల్ఫేట్ అనేది యూజ్ చేస్తారండి. హెపారిన్ యాంటీడోట్గా ప్రోటమైన్ సల్ఫేట్ అనేది యూజ్ చేస్తారు. సో ప్రోటమైన్ సల్ఫేట్ అనేది ఫిష్ యొక్క స్పర్మ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఈ ప్రోటమైన్ సల్ఫేట్ అనేది స్ట్రాంగ్ బేస్ అండ్ హెపారిన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. సో బోత్ యాసిడ్ బేస్ బికమ్ అయనైజ్డ్ అండ్ అయనైజ్డ్ మాలిక్యూల్స్ కెన్ ఈజీలీ ఎక్స్క్రెటెడ్ త్రూ ద యూరిన్. అండ్ యాంటీ కోగులెంట్ యాక్షనే కాకుండా హెపారిన్ కెన్ ఆల్సో డిక్రీజెస్ ఎక్సెస్ లిపిడ్స్ ఇన్ ద ప్లాస్మా. ఎస్పెషల్లీ హెపారిన్ ఈజ్ హ్యావింగ్ లైపిమిక్ యాక్షన్, hypolipemic action. It may decrease the unwanted or excess lipids present in the plasma by increasing the lipoprotein lipase action. So this is simply about heparin in short. సో హెపారిన్ అనేది చూసుకుంటే కనుక దీన్ని మెక్లెన్ అనే ఎంబీబీఎస్ చదివే సెకండ్ ఇయర్ స్టూడెంట్ దీన్ని ఐడెంటిఫై జరిగింది. సో దీని గురించి సింపుల్గా హెపారిన్ గురించి నథింగ్ బట్. సో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్స్ 100% వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా అప్కమింగ్. సో చాలా సీరియస్గా మీరు ఫోకస్ అయితే చేయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.